అందరికీ నమస్కారం అండి. రేపటి దినం 9:34 కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇంటి పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. ప్రతి కుటుంబానికి మీ సమస్యలు తెలుసుకోవడం కోసం అన్న మీ గడపకు వస్తున్నారు. ఆయన్ని ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఆశీస్సులు తెలియజేసి దిగ్విజయంగా సంవత్సరం రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి కుటుంబాన్ని, ప్రతి జనాలని, మహిళల్ని కోరుకుంటున్నాము. అదే విధంగా ఇక్కడ మా మహిళా నాయకులందరము కూడుకొని ఆయనకి మా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని, ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రేపు 4వ తారీఖు రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో గౌరవ పెద్దలు సోదర సమానులైనటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి పాదయాత్ర గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల పక్షాన ఉండి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా పరిష్కరించడానికి ఆయన ఒక గతంలో ఈ పాదయాత్ర కూడా కోటంరెడ్డి సిద్ధారెడ్డి గారి ఎమ్మెల్యే ఆయన ద్వారా పబ్లిక్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయింది, అందరికీ తెలుసు. అదే పాదయాత్ర రేపు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా అందరూ నాయకులు కూడా ఆయనకి సంపూర్ణంగా మద్దతు తెలిపే పరిస్థితి. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. రేపు 4వ తేదీ ఉదయం 9:04 శుభముహూర్తంలో గిరిరెడ్డి అన్న పాదయాత్ర కార్యక్రమాన్ని జనాల్లోకి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో పాదయాత్ర గడప గడపకు పాదయాత్ర అనే కార్యక్రమాన్ని సంవత్సరం రోజుల పాటు నిర్వహించారు. దాన్ని మనమందరం కూడా గడప గడపల ప్రోగ్రాంలో ప్రతి ఒక్క ఆడపడుచు, ప్రతి ఒక్క ఇంటి తల్లి, ప్రతి ఒక్కరూ మీ నిండు ఆశీస్సులు వాళ్ళకి అందించాలని, ప్రతి గడప అనేది ఆ అన్నని గిరిన్నని ప్రతి ఒక్క గడప ఆదరించాలని, అందరూ కూడా ఏదో అన్న మనలో ఉండి మనలో ఒకటిలాగా కలిసి మన ఇంటికి వచ్చి మన సమస్యలను తెలుసుకోవాలని, ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలను తీర్చాలని, తన వంతు సాయం వంతు వరకు ఆ అన్నకి చేసేంత వరకు అన్న తెలుసుకొని మనకి మంచి చేయాలనేసి ఉద్దేశంతో రేపు బయలుదేరనున్నారు. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు, ప్రతి ఒక్క ఆడపడుచు, ప్రతి ఒక్క అన్నదమ్ముడు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు లాంటి వయసున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ అన్నని దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం రోజుల పాదయాత్రలో ప్రతి అడుగులో మీ ఆశీస్సులు ఉండాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మహిళా సంఘం తరపు నుంచి కూడా అన్నకి ఎప్పుడు సపోర్ట్ గా మేమందరం కూడా అన్న వెనక ఉండి నడిపించి అన్నని విజయోత్సవంతో అన్నని ముందుకు తీసుకెళ్తామని, మా ఆదరణ, మా ఇంటి ఆదరణ ప్రతి ఒక్కటి అన్నకి ఎల్లప్పుడూ ఉండాలని, దేవుని ఆశీస్సులు కూడా అన్నకి తోడుగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రేపు ఉదయం 9:30 గంటలకు 19వ డివిజన్లో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో వారి తమ్ముడైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేపట్టబోతున్నటువంటి గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క ప్రోగ్రాము విజయవంతంగా జరగాలని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సమస్యలను స్వయంగా వెళ్ళి తెలుసుకొని వాటి యొక్క పరిష్కారానికి కృషి చేయాలన్నటువంటి ఉద్దేశంతో తలపెట్టినటువంటి ఈ యొక్క గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనేటువంటి కార్యక్రమము విజయవంతంగా జరగాలని, అదేవిధంగా ప్రజలందరి యొక్క సమస్యలు కూడా పరిష్కారానికి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేసేదానికి భగవంతుడు ఆయనకు అన్ని విధాల తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క కార్యక్రమం విజయవంతంగా అయ్యేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నడుము కట్టి బిగించి ఆయన వెంట ఉండి అన్ని యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలందరికీ మేలు జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. రేపటి రోజున మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు
ప్రారంభించబోతున్నటువంటి గడప గడప ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి కావాలని ఈ సంవత్సరం రోజుల పాటు ప్రతి ఒక్క గడపలోని సమస్యలను తెలుసుకొని వాటి విధానాలకి ఆయన రూపకల్పన చేయబోతున్నటువంటి శుభ సందర్భంగా మా మహిళలు ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, నాయకురాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఆయన గడప గడప ప్రోగ్రాం విజయవంతంగా సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్ మా గిరిరెడ్డి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.